ఓ హిందూ మేలుకో బిగ్ డిస్కషన్ కు స్వాగతం. నేను సాయి. ఈ రోజు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. హిందూ సంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక వేదిక ఆవిర్భవించింది. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ పేరుతో అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైత సంప్రదాయాలను అనుసరిస్తోన్న ఆచార్యుల సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ వేదిక ఏర్పడింది. ఈ వేదిక ద్వారా హిందూ ధర్మంపై జరుగుతున్న అనేక దాడుల్ని, అదేవిధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ, ఆ దాడులను ఎలా అడ్డుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ ధర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశాలకు సంబంధించి ఒక సంస్థ ఏర్పడడం నిజంగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పరిణామం జరిగిన ఈ రోజే మనం ఈ బిగ్ డిస్కషన్ ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ బిగ్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు ప్రస్తుతం హిందూ ధర్మంపై జరుగుతున్న అనేక దాడుల గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి. ఒకడు శ్రీవారి ఆనంద నిలయం ముందు నిలుచొని వీళ్ళంతా సైతాన్ని పూజిస్తున్నారు అని అవాకులు చెవాకులు పేల్తాడు. అదే మతానికి సంబంధించిన మరొకడు వేదాల్లో యేసున్నాడు, యేసు చెప్పిన వేదాల గురించి హైందవ క్రైస్తవం అంటూ గ్రంథాల్ని ప్రచురిస్తూ యథేచ్ఛగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక మరొకడు లక్ష్మీదేవి ఆలయానికి సంబంధించి భాగ్యలక్ష్మి ఆలయం ఉమ్మితే కొట్టుకుపోతుంది అంటాడు. అదే మతానికి సంబంధించిన మరొకడు అల్లా గురించి వేదాల్లో కూడా ప్రస్తావించారు, వేదాల్లో కూడా అల్లా గురించి మాట్లాడారు, ధర్మాచార్యాలు ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో కూడా అల్లా ప్రస్తావన ఉంది అంటూ చెప్తూ ఉంటాడు. ఇక మూడో వర్గం నాస్తికవాదం. ఇది దేవుడే లేడు అని చెబుతూనే హిందూ ధర్మాచారాలకు సంబంధించి లేదా పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు ఏవైనా సరే హిందూ ధర్మానికి సంబంధించిన వాటి మీదనే దాడి చేస్తూ ఉంటారు. ఇక నాలుగో వర్గం, ఒకవేళ ఈ ముప్పేట దాడిని అడ్డుకోవాలని, లేకపోతే ఇదంతా ఏంటి అని ఎవరైనా ప్రశ్నించినా, ఏంటి అరాచకమని ఎవరైనా అడిగినా కూడా అబ్బే మనది సెక్యులర్ దేశం అండి, ఈ సెక్యులర్ దేశంలో అన్ని మతాలు సమానమే అంటూ రాజకీయ నాయకులు ఎప్పుడూ వల్లెవేస్తూ మన హిందూ ధర్మానికి సంబంధించిన విషయంలోనే సెక్యులరిజం అనే మాటని జొప్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న అనేక మందికి, ముఖ్యంగా హిందూ ధర్మం గురించి సామాన్యులకు తెలియని సందర్భంలో సామాన్యుల్ని పెడదోవ పట్టిస్తున్న పరిస్థితులు అనేకం ఈ సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ధర్మాచార్యులు ఏకతాటిపైకి వచ్చి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిందే అంటూ, సామాన్యుల చెంతకు చేరాలంటూ, ఈ అంశాల గురించి ఒక వేదిక ఏర్పడాలంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అశేష ప్రజానీకం ఇప్పుడు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బిగ్ డిస్కషన్ ద్వారా హిందూ ధర్మంపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి కార్యాచరణ ఉండాలి, ఎలా హిందువులందరూ సమాయత్తం అవ్వాలి, ఈ అంశాల గురించే ఈ రోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నిజంగా పండితోత్తములు, ధర్మాన్ని పరిరక్షించాలనుకునే పరిరక్షకులు అందరూ కూడా ఈ రోజు ఈ భారత్ టుడే స్టూడియోలో ఏకతాటిపైకి వచ్చారు. వారందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. ప్రస్తుతం ఇటువైపు ఉన్నారు శ్రీ ప్రణవాత్మానంద సరస్వతి స్వామీజీ, అదేవిధంగా శ్రీ చంద్రశేఖర గురూజీ అండ్ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు అండ్ శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, శ్రీ మురళీకృష్ణమాచార్యులు గారు, అదేవిధంగా ఇటువైపు శ్రీమతి సత్యవాణి గారు అండ్ శ్రీమతి విజయభారతి గారు, డాక్టర్ సునీత రామ్మోహన్ గారు అండ్ శ్రీ చిర్రావురి అనంత గారు అండ్ శ్రీ రామాంజనేయులు గారు. వీరు మాత్రమే కాదు, హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి, ఈ ధర్మానికి సంబంధించిన మూలాల్ని మన సామాన్యులందరికీ తెలియజేయాలి అంటూ అహరహము శ్రమిస్తోన్న ధర్మ ప్రచారకులు, ఈ ధర్మోద్ధారకులు అనేక మంది మనతో చర్చలో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు చర్చలో 4 అంశాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము, అభినందనలు తెలియజేస్తూ ఈ చర్చలోకి వెళదాం మేడం. ముఖ్యంగా ముందుగా రైట్, ఈ అంశం గురించి ఈ రోజు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఏర్పడిన వేళ అసలు ఈ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, కార్యాచరణ ఏంటి, ఇటువంటి అనేక విషయాల గురించి మనతో ముందుగా పంచుకోవడానికి శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ వేదిక ద్వారా హిందూ సమాజానికి ఏం చెప్తారు? నల్లధనం మీద మోడీ గారు దేశం కోసం వేటు వేస్తే, ఇప్పుడు ధర్మ వ్యతిరేక శక్తుల మీద ధర్మం కోసం
ఈరోజు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఆవిర్భవించింది. ఖచ్చితంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనేది ధర్మం కోసం, అలాగనే దేశ భద్రత కోసం, అక్కడెక్కడో పాకిస్తాన్ బార్డర్, ఇండియా బార్డర్లు పాకిస్తాన్కి దగ్గరగానో, బంగ్లాదేశ్ పక్కగానో, చైనా పక్కగానో ఉండి మన కోసం కుటుంబాలని, ప్రాణాలని త్యాగం చేసి పోరాడుతున్నటువంటి సైనికులు ఎంత శక్తివంతమైనటువంటి ఆత్మస్థైర్యంతో నిలబడున్నారో, అదే శక్తివంతమైన ఆత్మస్థైర్యంతో ఈరోజు కాషాయం కట్టినటువంటి సాధువులందరూ కూడా ఈ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటంలో ఈరోజు కొత్తగా ఏర్పడింది కాదు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనేది. ఇది సుదీర్ఘంగా చర్చిస్తూ మా గురువుగారు పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వామి వారు ఆచార్య సభ అనే పేరిట గత 15-17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ భారతదేశంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప ప్రయోగాన్ని చేసి మఠాలు, పీఠాలు, అలాగనే 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి సాధు సంతుల యొక్క ఆశ్రమాలని కలిపి ఏకత్రాటిపై తీసుకొచ్చి ఏదో ఒక రోజు ఇది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందనే సంకల్పంతో వారు చేసిన కృషి యొక్క ఫలితమే ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్. ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో శృంగేరి దక్షిణాంనాయ పీఠం, ఏదైతే ఈరోజు జగద్గురు పీఠంగా మనం భావిస్తున్నామో, ఏదైతే శంకరులు ప్రతిష్ఠించినటువంటి చతురాంనాయ పీఠాల్లో దక్షిణాంనాయ పీఠం ఉందో, ఆ శృంగేరి స్థానానికి జగద్గురువుగా ఉంటున్నటువంటి భారతీ తీర్థ మహాసన్నిధానం దగ్గరికి పెజావర్ స్వామి, ఉడిపి పెజావర్ స్వామి, అలాగే మంత్రాలయానికి చెందినటువంటి సుబుధేంద్ర తీర్థ స్వామి, చిన్నజీయర్ స్వామి వారు, ఇంకా చాలామంది సాధు పుంగవులందరూ కలిపి వెళ్లి మనమందరం కలిపి ఈరోజు ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ఒక చక్కటి ఆలంబనతో ఒక వేదికగా కావాలని కోరడం, వారు అందరూ కలిపి సమాలోచన చేసి ఒక అంకురార్పణ రూపానికి తీసుకురావడం ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ యొక్క ఆవిర్భావం. ఈరోజు అంతమంది మహనీయులు ఆలోచించి ఇది ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ని ముందు శ్రీకారం చుట్టండి అన్నారు. ఎందుకనంటే ముందు ఒక ప్రాంతం నుంచి ప్రారంభిస్తే అది దేశమంతా వ్యాపించడానికి సుఖంగా ఉంటుంది. అగ్ని కూడా మొదట ఒక కట్టెపులకే అంటుకుంటుంది, అక్కడి నుంచి దావానలలా మొత్తాన్ని కాలుస్తుంది. అలాగే ఇది కూడా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకు చెందినటువంటి భావయుక్తమైనటువంటి ఈ క్షేత్రంలో ఇక్కడ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ని త్రిమతాలకు చెందినటువంటి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం అనేటువంటి 3 సంప్రదాయాలు ఈరోజు ఏకం కావడం చారిత్రక అవసరం. ఈరోజు చరిత్రను మళ్ళీ వక్రీకరించేటువంటి వాళ్ళని, దుమ్మెత్తిపోసే వాళ్ళకి సరైనటువంటి స్థానాన్ని చూపించడానికి ఈ చారిత్రక అవసరం ఈరోజు ఏర్పడింది. ముగ్గురు కలిసి రావడం, ముగ్గురు ఒక వేదికపై రావడం అనేటువంటిది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. దీనికి అద్వైత సంప్రదాయం శంకరుల యొక్క బోధనని వాడవాడల తెలియచేసేటువంటి ఆచార్యులు ఎందరో ఉన్నారు. వారిలో శృంగేరి స్వామి వారు ఇంతమంది ఉన్నారు. వారందరికీ మనం పరిగణలోకి తీసుకుని శంకర సంప్రదాయానికి సంబంధించినటువంటి అద్వైత సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శృంగేరి పీఠం ఏదైతే ఉందో అక్కడ జగద్గురువులు స్వయంగా వారు పరిపూర్ణానంద మాకు అత్యంత ఆత్మీయులు, నాకు శిష్యుడు, వారిని మీరు పరిగణలోకి తీసుకోండి. మీ అందరికీ కూడా ఆయన సమన్వయకర్తగా అందరినీ కలుపుకుని వెళ్ళగలిగేటువంటి మనస్తత్వం ఉంది. ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి, హిందుత్వం కోసం, వారిని పెట్టండి అని వారే అనుగ్రహించారు. నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించారు వారు ఒక పెద్ద ఔదార్యంతో. తప్పకుండా వారు ఏ భావమైతే నా పట్ల పెట్టుకున్నారో దాన్ని నెరవేర్చి వారి పాదాలకి నేను సమర్పిస్తాను. అలాగే వైష్ణవ సంప్రదాయానికి రామానుజాచార్యులు ప్రతిష్టాపించినటువంటి విశిష్టాద్వైత వైష్ణవ సంప్రదాయానికి చిన్నజీయర్ స్వామి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మధ్వ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలలో ఉత్తరాది మఠాలు, అలాగనే రాఘవేంద్ర స్వామి మఠం, ఇటువంటి మఠాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆంధ్ర, తెలంగాణ ఈ తెలుగు భాష రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తూ మన మంత్రాలయం నుంచి సుబుధేంద్ర తీర్థ స్వామి వారు ఉన్నారు. అంటే మేము ముగ్గురు మాత్రమే కాదు, దీని వెనక ఇక్కడ 10 కోట్ల మంది ఉన్నారు. అలాగనే ప్రతి మఠము, పీఠము, ఆశ్రమాలకి సంబంధించినటువంటి సాధు సంతులు ఎవరైతే సేమ్ ఒకే సమభావవర్తులై ఉంటారో వాళ్ళందరినీ, భావసారూప్యం కలిగినటువంటి వాళ్ళని, వ్యక్తుల్ని, సంస్థల్ని, ధార్మిక క్షేత్రంలో, ధర్మక్షేత్రంలో కృషివలురై ఉన్నటువంటి ధార్మికుల్ని అందరినీ కలుపుకుంటూ ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ సాగుతుంది.
భారతదేశ జెండాకి 3 రంగులు ఎలాగనో అలానే ఈ 3 సిద్ధాంతాలకి సంబంధించి ప్రాతినిధ్యమే తప్ప ఇక్కడ ఏదో మేము గొప్ప మిగతా వాళ్ళు తక్కువ అనేటువంటిది కాదు. అందరూ సమానమే ఈ సిద్ధాంతంతో వెళుతుంది ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటనంటే భారత రాజ్యాంగం సంవిధానం ఏదైతే మనకు ఒక దిశానిర్దేశం చేసిందో భారతదేశము ఇది అన్ని సంప్రదాయాలతో అన్ని మతాలతో అన్ని కులాలతో అన్ని రకాల భాషలతో రకరకాల సంస్కృతులతో అలరారుతున్నటువంటి ఈ దేశము సుభిక్షంగా ఉండడానికి ఒక రాజ్యాంగం అనే నిర్మాణాన్ని చేసుకున్నారు. ఈ రాజ్యాంగ నిర్మాణానికి లోబడి రాజ్యాంగం నిర్దేశించినటువంటి పరిధులకు లోబడి ప్రతి ఒక్కరూ వారి వారి మతాన్ని ఆచరించుకోవచ్చనేటువంటి విధానం పెట్టారు. ఈ విధానాన్ని సరిగ్గా అమలుపరచడం, ఈ విధానాన్ని హిందూ ధర్మం స్పష్టంగా పాటిస్తూ ఉంది. దీన్ని ఇతర మతాలు పాటించట్లేదు. ఉదాహరణకు వేదాల్లో క్రీస్తు అంటారు, వేదాల్లో అల్లా అంటారు. వాళ్ళకి ఒకటే ప్రశ్న, అసలు మా వేదాల్లో మీ క్రీస్తున్నాడని ఎందుకు చెప్పుకోవాలి? మా వేదాల్లో అల్లా ఉన్నాడని ఎందుకు చెప్పుకోవాలి? అసలు మీకు వేదంతో పనేంటి? పోనీ వేదం చెప్పేవన్నీ మీరు ఆచరిస్తున్నారా దాంట్లో అల్లా ఉన్నాడనడానికి? పోనీ వేద మంత్రాలు ఏమైనా మీరు పఠించారా అల్లా ఉన్నాడనడానికి? క్రీస్తు ఉన్నాడని చెప్పడానికి మీరు ఏమైనా వేదాన్ని అధ్యయనం చేశారా, పారాయణం చేశారా? ఏదీ లేదు. కేవలం అమాయకుల్ని, అవగాహన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ మతంలోకి మార్పిడి చేసుకుని దాని ద్వారా వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఈ దేశంపై దండయాత్ర చేసి దాడి చేసి మళ్లీ బ్రిటిషర్ల చేతుల్లోనో మొఘలాయుల చేతుల్లోనో 1000 సంవత్సరాల మన బానిసత్వపు భావజాలాన్ని మళ్లీ మన మీద అంటగట్టి మళ్లీ ఈ దేశాన్ని వాళ్లకు తాకట్టు పెట్టాలి. ఒకవేళ మహమ్మదీయులు కనుక ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తే తీసుకెళ్లి మళ్లీ అరబ్ కంట్రీస్కి మనల్ని అప్పచెప్తారు. ఒకవేళ క్రైస్తవ మిషనరీలు విస్తృతంగా విశృంఖలంగా వ్యాపిస్తే ఇది తీసుకెళ్లి మళ్లీ ఇటలీకో లేకపోతే యూరోప్కో తాకట్టు పెడతారు. ఇది వాళ్ళ భావజాలం స్పష్టంగా అందరికీ అర్థం కావాల్సిన అంశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రార్థన, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించుకోవడంలో హిందూ ధర్మం ఎప్పుడూ ద్వేషించదు. జీసస్ని ఒక పరిపూర్ణానంద ఎప్పుడు విమర్శించడు, బైబిల్ని పరిపూర్ణానంద విమర్శించడు, అల్లాని ఖురాన్ని ఎప్పుడు విమర్శించడు. కానీ మీరు వేదంలోకి వచ్చి వేదాన్ని ముట్టుకుని ఇందులో అల్లా ఉన్నాడు, ఇందులో ఇలా చెప్పి మీకు అవసరం ఏంటి? మీకు వేదాన్ని, పురాణాలని, అసలు మా గ్రంథాలని మీరు విమర్శించాల్సిన హక్కు మీకు లేదు. మొట్టమొదటిది విమర్శించాల్సిన పని మీకు లేదు. మీది మీరు ఆచరించుకోండి, మీది మీరు పాటించుకోండి. పక్కింట్లో వంకాయ కూర వండితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ వంట వాళ్ళు వండుకుంటారో తింటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇల్లు, వాళ్లకు స్వేచ్ఛ ఉంది. అలాగనే ఇక్కడ కూడా ధర్మానికి సంబంధించి హిందుత్వానికి సంబంధించి ఏదైనా ఉంటే మేం చూసుకుంటాం. కానీ దీన్ని వేలెత్తి చూపడం, దీన్ని విమర్శించడం, బజారుకి ఈడ్చడం, నోటుకొచ్చినట్లు మాట్లాడడం, మా దేవతల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగనే ఎంపీగా ఉంటున్నటువంటి వ్యక్తులు, ఓవైసీ సోదరులు ఎంత అశ్లీలంగా మాట్లాడారు. రామ్జీ, కైకా రామ్జీ, కిస్కా రామ్జీ, కౌశల్యాజీ उसकी मां है, वो कहां कहां जाके राम जी को पैदा किया. अरे भाई तेरे को क्या लगना है? तू क्यों हमारा राम जी के बारे में उंगली लगाते हो? आपको अगर चाहिए तो रामायण पढ़ो, हम पढ़ाएंगे आपको. राम कौन है, राम कैसा है, कौशल्या क्या है, हम बताएंगे आपको. आप रामायण नहीं जानते हो, संस्कृत नहीं जानते हो, हमारा भाषा नहीं जानते हो, हमारा संस्कृति को नहीं जानते हो, कुछ भी नहीं जानते हो, फिर राम के बारे में आप बकवास बोलते हो. आप बदतमीज है, बकवास बोलते हो. आप क्या शर्मिंदा होना चाहिए? आपको शर्म लगना चाहिए. हम कभी भी अल्लाह के बारे में ऐसा बोला? आप भगवान मानते हो, हम उसको भी आदर करते हैं. आप कुरान को पवित्र ग्रंथ मानते हो, हम इसको आदर करते हैं. आपको भी इतना इज्जत तो होना चाहिए कि दूसरा लोगों का ग्रंथ को, दूसरा लोगों का भगवान को जब वो विश्वास के सहित वो पूजन करता है, नहीं तो उसका अनुसार करता है, उसको आप आदर करना चाहिए. ये संविधान है. आप शासन सभाधिपति हो. अब आप शासन सभा में आप जाते हो, आपका ఒక నియోజకవర్గానికి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఇదే నేర్పుతావు అందరికీ? మత ఛాందస్సుని నేర్పుతావా? దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఎంత దెబ్బతింటుంది. ఒక భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళాలంటే భాగ్యలక్ష్మిని ఉమ్మేస్తే మా ఉమ్ములో కొట్టుకుపోతుందంటారా? అసలు అనొచ్చా ఆ మాట? ఎంత గాయపడుతుంది మా మనస్సులు. మేము ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి ఎక్కడైనా మేము కంప్లైంట్ చేస్తే నన్ను తీసుకెళ్లి 7 గంటలు అరెస్ట్ చేశారు. అప్పుడు అంటే నేను వెళతానంటే గుడికి నన్ను అరెస్ట్ చేస్తారా 7 గంటలు? వాళ్ళు భాగ్యలక్ష్మిని ఉమ్మేస్తే కొట్టుకుపోతున్న వ్యక్తిని స్వేచ్ఛగా తిరగనిస్తారా? ఇదే సెక్యులరిజం అంటే. ఈ సెక్యులరిజం మాకొద్దు. అందరినీ సమానంగా చూడగలిగితే చూడండి, లేదా మీరు ఇందులో వేలు పెట్టకండి.
కాబట్టి ఈ రోజు భారతదేశం కూడా సెక్యులరిజం అనే పదానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని కోకొల్లలు మా దేవుళ్ళని విమర్శిస్తారు, మా గ్రంథాలని వాళ్ళు వక్రీకరిస్తారు, కలుషితం చేస్తారు, మా ఆచారాల మీద దుమ్మెత్తి పోస్తారు, మమ్మల్ని మూఢులు అంటారు, మేము పూజిస్తే శైతాన్లు అంటారు. ఒకటి తిరుపతికి వెళ్ళి డైరెక్ట్ గా వాట్సాప్ మొత్తం మెసేజ్లన్నీ గింగిరిమని తిరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాడంటాడు, భగవంతుడా ఈ పాపులందరూ కలిపి శైతాన్ని పూజిస్తున్నారు, వీళ్ళని పాపం నుండి విముక్తి చేయడానికి నువ్వు తొందరగా వచ్చి ఇదే కొండపై శైతాన్ని నివృత్తి చేసి నువ్వు ప్రతిష్ఠ కావాలి అని అంటాడు. వెంకటేశ్వర స్వామి శైతానట వాడికి. ఏం చెప్తామండి మేము? అంటే దీనికి ఎవరు అడ్డుకట్ట వేసేది? దీనికి ఎవరు మాట్లాడాలి? అందుకనే ఇక్కడ డైరెక్ట్గా ముఖాముఖి ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నాను, మత యుద్ధాలు భారతదేశంలో రాకూడదు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, శాంతిని, సామరస్యాన్ని కోరుకునేది హిందూ ధర్మం. రాజ్యాంగం ఏది చెప్పిందో దాన్ని పాటిస్తుంది హిందూ ధర్మం. మిగతా మతాలు కూడా రాజ్యాంగానికి లోబడి ఆ సామరస్యాన్ని, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పాటించుకోండి. ఇక్కడ ఏ మసీదుకి, ఏ చర్చికి ఎప్పుడూ హిందూ బాధ పెట్టడు. ఒకవేళ బాధ పెడితే మేము హిందూ కాదనే అంటాం అతను. అలాగే దేవాలయాల జోలికి వచ్చి మీరు బలవంతపు మత మార్పులు అక్కడ ప్రేరణ చేసి మీ యొక్క మతాలకు సంబంధించినటువంటి కరపత్రాలు పంచి దేవుళ్ళని తిట్టి ఎందుకు చేస్తున్నారు మీరు ఇవన్నీ? మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, మీ దేవుణ్ణి మీరు నమ్ముకోండి, మీ గ్రంథాన్ని మీరు ఆచరించండి, మీ వరకు మీరు పెట్టుకోండి. మా అమ్మ గొప్పది, తప్పు లేదు. కానీ మా అమ్మ గొప్పదాన్ని చేయడం కోసం పక్కింటి వాడమ్మ పనికి మాలింది, ఎదురింటి వాడమ్మ తుచ్చురాలు, నా వెనకాలన్నటువంటి వాడి అమ్మ నీచురాలు, ఎన్ని ఎందుకండి మీకు? మీ అమ్మ గొప్పదైతే గొప్పదిగా నువ్వు పూజించుకో, నీ వరకు పెట్టుకో. లేదా బయటకు వచ్చి నా అమ్మ గొప్పదని చెప్పుకో. నీ అమ్మ గొప్పదనం కోసం, మీ అమ్మని గొప్పని చేయడం కోసం మా అమ్మని మాట్లాడితే సహించేది లేదు. సహనము అనే శబ్దము వీటిల్లో చూపించాం. వీటిల్లో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇది మా దేశము, ఇది మా వారసత్వము. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఈ ధర్మానికే మనుగడ లేని పరిస్థితి మీరు చేస్తుంటే మేము ఏ దేశానికి వెళ్ళి మొత్తుకోవాలి? ఏమిటి సెక్యులరిజం? సెక్యులరిజం అనే దానికి అర్థం చెప్పండి. అసలు ఎవరు సెక్యులరిస్టుగా బ్రతుకుతున్నారో, ఎవరు సెక్యులరిజాన్ని వైలేట్ చేసి వక్రీకరించి దాన్ని తొక్కి పాడేసి ఇతర మతాలన్నీ కూడా దాడులు చేసి దండయాత్రలు చేసి మమ్మల్ని ఇంకా భరించమంటారా? సహనం అంటారా? చాలు, ఈ సహనం అనే పదం పక్కన పెట్టండి. మా జోలికి ఎవరు రాకండి, మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా ధర్మాన్ని మేము చేసుకుంటాం, మా ప్రచారం మేము చేసుకుంటాం, మా ఆచారాలను మేము ఆచరించుకుంటాం. ఒక పుష్కరాలు పెడితే అక్కడికి వచ్చి పనిగట్టుకుని వచ్చి పుష్కరాలను విమర్శిస్తాడు, నదిని తిడతాడు, అక్కడికి వచ్చి మత మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? ఒక సబ్బు మేము తయారు చేస్తే, ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వేస్తే మిగతా ప్రపంచంలో ఉన్న లక్స్ సబ్ మంచిది కాదు, రెగ్జోనా మంచిది కాదు, లిరిల్ మంచిది కాదు అని చెప్తే ఊరుకుంటారా కంపెనీ వాళ్ళు? వీడిని తీసుకెళ్లి 15 ఏళ్ళు 20 ఏళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద లోపలేసి మూస్తారు. అలాగే ఇప్పుడు నీ దేవుడు మంచివాడు అనుకున్నప్పుడు నీ దేవుడి గురించి చెప్పుకో. మా దేవుళ్ల జోలికి, మా దేవీ దేవతల జోలికి కానీ, మా గ్రంథాల జోలికి కానీ, మా ఆచారాల జోలికి కానీ వస్తే సహించేది లేదు. ఆ సహించేది లేదని చెప్పడానికే హిందూ ధర్మాచార్య ప్రతిష్టానం వచ్చింది. నిర్మోహమాటంగా, విస్పష్టంగా మేము చాలా క్లారిటీతో ఉన్నాము. ఈరోజు ఈ కేవలం సాధు సంతులే కాదు, ఈరోజు కోట్లాది మంది హిందువులు సంతకాల సేకరణ మొదలు పెడుతున్నాం. మేము ప్రతి ఊరు వాడ కథలొచ్చి సంతకాల సేకరణ చేసి ప్రధానమంత్రి గారికి పంపిస్తాం, రాష్ట్రపతి గారికి పంపిస్తాం. అలాగనే ఇక్కడున్నటువంటి 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కూడా పంపిస్తాం. అలాగనే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ క్రైస్తవులు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళితులు క్రైస్తవులుగా మారితే మీకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించేలా చూస్తానని. ఆ మాట చాలా మంది ఎవరైతే దళితులు హిందువుగా కొనసాగుతున్నారో వాళ్ళ మనోబలాన్ని దెబ్బతీసింది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కుంగదీసింది. ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని విత్డ్రా చేసుకోవాలి ఆ మాటని. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయితే మేము క్రైస్తవులు అయిపోతే రిజర్వేషన్లు వస్తున్నారంటే మేము కూడా క్రైస్తవులు అయిపోవాలి కదండి అని అంటున్నారు. వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. అంతేకాదు, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తిరగరాసే హక్కు ఈ భూమి మీద ఎవరికీ లేదు, మీకెవ్వరికీ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు దయచేసి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే ముందు రాజ్యాంగం గురించి తెలుసుకోండి. రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి అంశాలను తెలుసుకోండి. మీరు వెళ్ళిపోయి వాగ్దానాలు చేసేస్తే ఇది మంచిది కాదు. కాబట్టి క్రైస్తవం తీసుకుంటే, దళితులు ఒకవేళ క్రైస్తవాన్ని తీసుకుంటే ఇబ్బంది లేదు, తీసుకోమనండి. కానీ వాళ్ళు బీసీ డి కింద వాళ్ళు పరిగణ చేస్తారు. బీసీ రిజర్వేషనే వర్తిస్తుంది. అందులో బీసీలో ఏ రిజర్వేషన్ వర్తించదు, బీసీ డి రిజర్వేషనే వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి రాజ్యాంగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే రాజ్యాంగాల్ని సరిగ్గా చదివారో నాయకులు కానీ
మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, అధికారులు గాని ఖచ్చితంగా హిందూ ధర్మము సెక్యులరిజం అనే పదానికి 100% నిలబడింది. మిగతా మతాలు సెక్యులరిజం అనే దానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాయని తెలుస్తాయి. కాబట్టి కళ్ళు తెరవండి. ప్రభుత్వాలు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగనే సామాన్య ప్రజానీకం కూడా ఈరోజు కళ్ళు తెరుచుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది ఈరోజు. కాబట్టి దయచేసి ధర్మాన్ని కాపాడుకునే దిశగా ప్రతి హిందువు కలిసి ఈరోజు కోట్లాది మంది ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికి సంతక సేకరణ మొదలు పెడుతున్నాము. ఒక పెద్ద ఉద్యమం, ఒక పెద్ద మహోద్యమం. దీని వెనక ఈ రోజు ప్రారంభమైంది కాదు. దీని వెనక 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆ సంకల్పం ఈరోజు సాకారమైంది. ఖచ్చితంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ విడతల వారీగా చక్కటి కార్యాచరణ రూపొందించాము. ఏది కూడా న్యాయానికి వ్యతిరేకం కాదు, ఏది కూడా చట్టానికి అతీతం కానిది, ఏది కూడా రాజ్యాంగ ధర్మాలకి లోబడి ప్రతిదీ కూడా ఈ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనేది ప్రవర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇతర మతస్థులు కూడా తప్పుగా భావించకండి. అందరినీ క్రైస్తవులు ఇలా ఉంటారని చెప్పట్లేదు, కొంతమంది పనిగట్టుకు చేస్తున్నారు. కాబట్టి మిగతా క్రైస్తవ సోదరులందరూ కూడా మీరు బాధపడాల్సిన రోజు వీళ్ళ వల్ల తెచ్చుకోవద్దు, ఇది మేము చెప్తున్నాము. అలాగనే మహమ్మదీయ సోదరులు కూడా కొంతమంది కుహనాగాళ్లు చేసేటువంటి వ్యాఖ్యానాలకి మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి రావద్దు. కాబట్టి మహమ్మదీయ సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ మాతో కూడా గొంతు కలుపుతారని మేము భావిస్తున్నాం. అందరినీ కలుపుకుంటాం. ఈ రాజ్యాంగానికి లోబడి అందరూ ప్రవర్తిస్తాము, ఇది సత్యము, ఇది యథార్థము అనేటువంటి దాని విషయంలో క్రైస్తవులు, మహమ్మదీయుల యొక్క సంతకాలు కూడా మేము సేకరణ చేపడతాం. ఎందుకంటే వాళ్ళు కూడా దేశ పౌరులు కాబట్టి రాజ్యాంగానికి ఎవరు అతీతులు కారు, రాజ్యాంగ సూత్రాలకు ఎవరు అతీతులు కారు. ఈ అంశాన్ని భారత్ టుడే ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అంశాల మీదనే ఈరోజు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనేది అంకురించింది. ఈ అంకురార్పణ ఒక మహావృక్షంగా, ఒక మహాశక్తిగా ఆవిర్భవించి ఈ దేశంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి సంప్రదాయమైనటువంటి హిందూ ధర్మానికి ఒక అద్భుతమైనటువంటి బాటలు వేయడానికి ఇది ముందుకు సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు స్వామీజీ. మీరు ఏదైతే సంకల్పం తీసుకున్నారో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్, ఈ ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేయడంలో కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కావచ్చు, భారత్ టుడే ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది. ఈ ధర్మాచార్య ప్రతిష్టానికి ఒక గొంతుకగా నిలుస్తుందని భారత్ టుడే ద్వారా కూడా నేను కూడా చెప్తున్నాను. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే మనతో అతిథులు అందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సత్యవాణి గారు, ఇప్పుడు స్వామీజీ చెప్పిన మాటలు విన్నారు. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఏర్పాటు అయిన వేళ ప్రస్తుతం మనం ఏ అంశాలపైన ముఖ్యంగా దృష్టి పెట్టాలంటారు? ప్రస్తుతం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి ఒకసారి సమాజానికి అవలోకనం చేసే విధంగా చెప్తారా? ఇది చాలా శుభపరిణామం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. వివిధ సాంప్రదాయాలు ఆచరిస్తున్నటువంటి ధర్మాచార్యులందరూ ఒక వేదిక మీదకి రావడం అనేది ఆనాడు వివేకానందుడు పిలిచిన పిలుపు కూడా ఇదే. అది ఈ రోజున సాకారం అవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకప్పుడు మన భారతదేశంలో రాజులకి గురువులు ఉండేవారు. వారి యొక్క కనుసన్నలలో రాజులు కూడా పరిపాలించేవారు. అలాగే గ్రామాలలో కూడా ఒక గురువులు ఉండేవారు, కులానికి ఒక గురువులు ఉండేవారు, వంశానికి ఒక గురువులు ఉండేవారు. ఆ పట్టు తప్పిపోయింది. ఆ పట్టు తప్పిపోయిన తర్వాత మానవుడికి మతి గతి కూడా తప్పిపోయింది, జీవితం గాడి తప్పింది. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితులు తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోవాలి అంటే ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా ఎవరికి పడితే వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ గ్రంథాలు రచించేసి గ్రంథావిష్కరణలు చేస్తున్నారు కదా. ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డులు సెన్సార్ చేసిన తర్వాతనే సినిమాని ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తున్నారో, ఒక గ్రంథాన్ని రచించిన తర్వాత కూడా ఇటువంటి ధర్మాచార్యులందరూ ఆ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించి ఏమి రాస్తున్నారో చూసి దానిని మార్కెట్లోకి పంపే విధానం వస్తే తప్ప, లేకపోతే ఎవరికి వాళ్ళు టీవీలో నా పుస్తకం కనపడుతుంది కదా, నా బొమ్మ కనపడుతుంది కదా, టీవీలో నన్ను గురించి డిస్కస్ చేస్తారనేటువంటి ఈ మధ్య కొత్త ఫ్యాషన్ తయారైంది. అందుకని ఎవరు పడితే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో చేతిలో పెన్ను ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. దీన్ని నియంత్రించాలంటే ఈ గ్రంథం మార్కెట్లోకి వచ్చే ముందే దీనిని కూడా సెన్సార్ చేసి ఏమి రాస్తున్నారు, ఎటువంటి విమర్శలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి శాస్త్ర ప్రమాణం లేకుండా రాస్తున్నారు అనే విషయం కూడా మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఆ పట్టు తప్పిపోయింది. కాబట్టి ఒకప్పుడు ప్రజలు తప్పు చేస్తే రాజు దండించేవాడు, రాజు తప్పు చేస్తే ధర్మదండ ఉండేది. ఆ ధర్మదండం అనేది ఎత్తవలసినటువంటి రోజు వచ్చింది. వాళ్ళ పరిపూర్ణానంద స్వామీజీ చాలా ధైర్యంగా, చాలా సాహసంతో, తెగింపుతో వారు మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడేటటువంటి స్వామీజీలు కావాలి వాళ్ళ సమాజానికి. ఎందుకనంటే నిరాశ, నిస్పృహ, ప్రతిదీ జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడమే ఆధ్యాత్మికత అనేటటువంటి స్థితిలో జాతిని కూడా నిర్వీర్యం చేశారు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు. ముక్కు మూసుకుని జపం చేసుకోవడం ఆధ్యాత్మికతని,
జరుగుతున్న అక్రమాన్ని అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవటం ఆధ్యాత్మికతని ఆ విధంగా బోధించడం వల్ల వాడి పాపాన వాడైపోతాడురా అనేటటువంటి నైరాస్య స్థితిలోకి తీసుకెళ్లిపోయారు జాతిని. నో, అలా జరగడానికి వీల్లేదు. ఓ హిందూ మేలుకో, ఇప్పటికైనా నీ అస్తిత్వం ఏమిటో నువ్వు తెలుసుకో, నీ ఉనికినేమిటో నువ్వు గ్రహించుకో అనేటటువంటి దాన్ని ఒక మేలుకొలుపు. ఆనాడు స్వామి వివేకానంద ఉత్తిష్టత జాగ్రత్త అని ఏ విధంగా అయితే మేలుకొలిపాడో మేలుకొల్పాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళు వచ్చింది. స్వామీజీ చెప్పినట్టుగా వాళ్ళ భారతదేశానికి అన్ని వైపుల నుంచి అద్భుతమైన సన్నివేశాలు నడుచుకుంటూ వస్తున్నాయి. భాగవతంలో ఎప్పుడో చెప్పారు కదా, ఎప్పుడు కలియుగాంతం వచ్చేసరికి పాలకులు దుష్టులవుతారు, వాళ్ళని శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అప్పుడు శంబళా కలాపాల నుంచి కలికి దిగి వస్తాడు. ఆ దిగి వచ్చేలోపుగా జాతిని విశిష్టమైన వ్యక్తులుగా తయారు చేయవలసిన అవసరం వస్తుంది. వచ్చే పంట పండాలంటే ఇప్పుడు విత్తనాల మీద కదా వ్యవసాయం ఆధారపడి ఉండేది. ఆ విధంగా మళ్ళీ విశిష్టమైన వ్యక్తులను తయారు చేయడానికి దిగి రావాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ధర్మం వైపు అడుగుపడినా, దేశం వైపు అడుగుపడినా భగవంతుడు తనకు తానుగా తెచ్చుకుంటాడని ఏ విధంగా అయితే చెప్పారు అది వాళ్ళ ఆసన్నమైంది. సన్నివేశాలన్నీ నడుచుకుంటూ వస్తున్నాయి. వాళ్ళ స్వామీజీ ఈ రకంగా కంకణం కట్టుకున్నారంటే ఇందాక మనకి వినిపించారు చూడండి, ఎవరో ఒక క్రైస్తవుడు మనందరం నాశనం అయిపోవాలని, భూకంపాలు రావాలని, సైతాన్లందరూ వాళ్ళందరికీ శపించాలని ఆ శాపాలు పెట్టింది ఎవరో కాదు, హిందువులని మేలుకొల్పడానికి అటువంటి వాడు నోటి నుంచి దైవమే పలికిస్తున్నాడు వాళ్ళ నాశనానికి, మనల్ని మేలుకొల్పడానికి. కాబట్టి ఇప్పుడైనా మేలుకోకపోతే ఎవరికి నష్టం? వారు అన్నట్టు ఇందాక అనేక దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు, మహమ్మదీ దేశాలు, ఉన్నది ఒక హిందూ దేశం మనదే. అప్పుడు బంగాళాఖాతంలో దూకుదామా మనందరం? ఇది జాతి తెలుసుకోవాలి. తన అస్తిత్వం ఏమిటో తను తెలుసుకోవాలి, తన స్వరూపం ఏమిటో తనకు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మన కార్తీక మాసానికి ఒక వర్గం వాళ్ళు నన్ను వనభోజనాలకు పిలిచారు. కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి నేను వివరించిన తర్వాత ఆ రోజున అక్కడికి 500 కుటుంబాలు, క్రైస్తవులకు మారిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళు వచ్చారండి. వాళ్ళు విని మన కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని విని వాళ్ళకి తెలియకుండానే చప్పట్లు కొట్టేశారు. నా పక్కన ఒక ఫాదర్ కూడా కూర్చున్నారు. కొట్టేసి నేను భోజనం దగ్గరికి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటుంటే వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అమ్మ మేము క్రైస్తవ మతంలోకి మారిపోయిన వాళ్ళమే, మా చేత కూడా రామాయణ భారతాలు చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు అంటే దానిని వక్రీకరించి నెగటివ్ గా మాట్లాడటం ఎలాగో నేర్పించడానికి చదివిస్తున్నారు. అసలు మన పిల్లలకు రామాయణ భారతాలు చదివిస్తున్నామా? వాటిని ఖండించాలంటే ముందు మనం చదువుకోవాలి కదా. కాబట్టి అయ్యగారు ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే, ఈ పాలకులకి గట్టిగా మనం అందరం కలిసి చెప్పాల్సింది ఏమిటంటే, సంతకాల ద్వారా మళ్లీ మన సనాతన ధర్మంలోని విలువలతో కూడినటువంటి ఒక నీతి శతకాన్ని, ఒక పుస్తకాన్ని మళ్ళీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచే ప్రారంభం చేయాలనేటటువంటిది గట్టిగా మనందరం పోరాడాలండి. అదేమంటే కాషాయీకరణ చేసేస్తున్నారు విద్యనంటారు. మంచి విషయాలు, మతికి సంబంధించిన విషయాలని, ధర్మానికి సంబంధించిన విషయాలను బోధిస్తామని చెబితే అది కాషాయీకరణ అనే విద్య అనే పేరు పెడుతూ ఉంటే మనకు బుద్ధి లేదా అండి? ఇంకా దాని గురించి మనం పోరాడొద్దా అండి? పోరాడకపోతే రేపు జాతికి నష్టమే. అవి చెప్పకపోబట్టే కదా మరి పెద్దవాళ్ళందరినీ ఓల్డేజ్ హోముల్లో పెడుతున్నారు, పిల్లలందరూ వ్యసన పరులు అవుతున్నారు, 15-16 సంవత్సరాల పిల్లలు బారుల మీద బారులు తీర్చుంటున్నారు. ఎవరికి జరుగుతున్న నష్టం అండి? ఒకవైపున జాతిని మేలుకొల్పడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. ఇప్పుడు స్వామీజీ మనలాంటి వాళ్ళందరం కష్టపడుతున్నాం. మన ఇంట్లో అమ్మాయి ఇల్లు తుడుస్తూ ఉంటే ఎవరైనా తొక్కుతూ ఉంటే అది బాధపడుతుంది, అయ్యమ్మ ఇప్పుడే తుడిచానమ్మా తొక్కేస్తున్నారు ఏమిటని. ఇలా సమాజాన్ని బాగు చేయాలి, మేలుకొల్పాలని మనలాంటి వాళ్ళని కృషి చేస్తూ ఉంటే, ఇటువంటివన్నీ వచ్చి పెడుతూ ఉంటే సమాజంలో చేసేవాళ్ళకి నిస్పృహ రాదు. కాబట్టి నిస్పృహ కాదు, ఈ రోజు నుంచి మీకు వాళ్ళు ఏదైతే మనం కంకణం కట్టుకున్నామో, దీక్ష తీసుకున్నామో, ఈ దీక్షను కొనసాగిస్తూ మనం దీనిని పట్టుబట్టి ప్రభుత్వం కూడా దిగి వచ్చేలాగా. అసలు సెక్యులరిజం అంటే అర్థం ఏమిటి? మతాతీతమైన అర్థమా, మతరహితమైన అర్థమా? కాబట్టి చైతన్య సహిత భక్తి కరెక్టా, చైతన్య రహిత భక్తి కరెక్టా? అద్భుతం. ఇవాళ భక్తితో భజనలు చేసుకుంటున్నాం, కానీ ఏ భజనలైతే ఏ దేవుడి కోసం అయితే నువ్వు పూజ చేస్తున్నావో ఆ దేవుడిని అవమానపరుస్తున్నప్పుడు, ఏ వేదాన్ని అయితే నువ్వు పూజిస్తున్నావో గౌరవిస్తున్నావో ఆ వేదాన్ని అవమానపరుస్తున్నప్పుడు, కించపరుస్తున్నప్పుడు నువ్వు మేలుకోకపోతే అది భక్తి అవుతుందా, శక్తి అవుతుందా? కాబట్టి శక్తితో కూడిన భక్తి కావాలి. అది స్వామి వివేకానందుడు చెప్పాడు. ఆ శక్తితో కూడిన భక్తి కావాలి, కానీ చైతన్యరహిత భక్తి ఎప్పుడు భగవంతుడు మెచ్చుకోడు. పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి, తృప్తినీయదు మాతృమూర్తికి, లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనం ఏదైతే ఉందో అది భగవంతుడు కోరుకుంటాడు. ఒక ఛత్రపతి శివాజీని కోరుకుంటాడు, ఒక పరిపూర్ణానంద స్వామీజీని కోరుకుంటాడు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని కోరుకుంటాడు. జాతి సమాజం అలా నిర్మాణం కావాలి. అలా నిర్మాణం కాకుండా చేసింది ఎవరండి? ఎవరు చేశారు? ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఓట్ల కోసమని చెప్పి, వాళ్ళని సంతోషపెట్టడం కోసమని చెప్పి వాళ్ళనేమో భుజాలకు ఎత్తుకోవడమా?
అందరికీ ఆశ్రయం ఇచ్చి ధర్మసత్రంగా ఈ భారతదేశం అందరికీ గడియలు తీసి అందరికీ ఆహ్వానించినందుకు వాళ్ళనేమో నేలకేసి కొట్టడమా? ఎక్కడ న్యాయం ఇది? ఇప్పటికీ కూడా మనం మేలుకోకపోతే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందరికీ నేను ఒకసారి విన్నవించుకుంటున్నాను. అలా గనక మనం చెయ్యకపోతే మనందరినీ ఒక మ్యూజియంలో పెట్టి ఇదిగోనండి మా పెద్దవాళ్ళు కామన్ చేతిలో, అర్థం చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయి బ్రతికిన వాళ్ళండి. మా తరాలకు మా వేదాల గురించి చెప్పలేదు, మా ధర్మాన్ని గురించి చెప్పలేదు, మా ఇతిహాసాలను మా పురాణాల గురించి మాకు చెప్పలేదండి. అదే నిజమనుకుని జీవితం తాగేసాం, తినేసాం, చచ్చిపోయామండి. ఈ పెద్దవాళ్ళు మాకు చెబితే కదా అనేటటువంటి పిల్లలు రేపు అనిపించుకోకముందే జాతి మేలుకోకపోతే ఈ ధరిత్రి మనల్ని క్షమించదు. ఎస్, సత్యవాణి గారు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. చైతన్య రహిత భక్తి కాదు, చైతన్య సహిత భక్తి కావాలి. ప్రస్తుతం హిందూ ధర్మంపై అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. ఒకసారి ముఖ్యంగా కరుణాకర్ సుగ్న గారు కావచ్చు, చాలా మంది ధర్మాన్ని రక్షించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో ఈ హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం. ఒకసారి జరుగుతున్న దాడుల గురించి వివరిస్తారా సార్ మీరే? మొదటగా హిందూ ధర్మంపై జరుగుతున్న అనేక రకాల దాడుల్లో సిద్ధాంతపరమైన దాడి ఈ మధ్య బాగా తీవ్రంగా జరుగుతుంది. అంటే మీ గ్రంథాల్లో మా దేవుడు అన్నాడు అనే ఒక భావజాలం బాగా వ్యాప్తి చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎవరు చదువుతారులే, ఎవరు ప్రశ్నిస్తారులే అనే ఒక ధీమాతో ఈ రకమైన ఒక వ్యాపారం లాగా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇందాక పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పినట్లుగా నల్ల కుబేర్ల మీద మోడీ గారు ఎలా అయితే సర్జికల్ స్ట్రైక్ చేశారో అలాగే వీళ్ళందరినీ హిందూ ధర్మంపై సిద్ధాంతపరంగా దాడి చేస్తున్న వీళ్ళందరినీ ప్రశ్నించడానికి, వీళ్ళని ఖండించడానికి ఈ త్రిమతాచార్యులు సంకల్పం చేసి ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించి ఈ సమస్యని దీన్ని ఎదుర్కోవడానికి ముందుకు రావడం అనేది చాలా శుభపరిణామం. దీంతో ఈ సమస్యని ప్రతి ఒక్క బాధ్యత గల హిందువు కూడా గుర్తించి ఈ ధర్మాచార్యుల యొక్క మార్గదర్శనంలో మనం అందరం కలిసి ఈ సమస్యపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఓకే, ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది ఇంకెవరైనా చెప్తారు సార్? జై శ్రీరామ్. దాడులు వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రపంచ దేశాలలో మన దేశం ఒకటే ఉంది కాబట్టి హిందుత్వ దేశము. ముస్లిం దేశాల వాళ్ళు, ముస్లిమ్స్, ఆ మతానికి సంబంధించినటువంటి మత పెద్దలు కావచ్చు, మస్జిదులలో జరిగేటువంటి సత్సంగాలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారవాలని కొంతమంది, క్రిస్టియన్ దేశాల వాళ్ళు, పాస్టర్లు ఇలాంటి వాళ్ళు దీన్ని క్రిస్టియన్ దేశంగా మార్చుకోవాలని వాళ్ళు. ఎందుకంటే మనకున్నటువంటిది చాలా తెలివి ఉంది, కానీ ప్రేమ ఉంది, అందరినీ సమాన భావంగా చూసేటువంటి ప్రేమ ఉంది. ఈ ప్రేమ మనకు చాలా విపరీతమైనటువంటి అతి ప్రేమ ఉంది దీంట్లో. ఈ అతి ప్రేమ ఉండడంతో అందరికీ తల వంచేసి సెక్యులరిజం కదా, అందరికీ హక్కు ఉంది అంటున్నారు. సెక్యులరిజానికి అయితే మా తాత అయితే సంతకం చేయలేదే. సెక్యులరిజం అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? సెక్యులరిజానికి ఎవరు ఇది సెక్యులరిజం చేసింది? ఏ దేశానికి సెక్యులరిజం లేని మన భారతదేశానికి సెక్యులరిజం ఎందుకు పెట్టాలి? అసలు వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండి వాళ్ళు సెక్యులరిజం ఏర్పాటు చేసుకోవడం కారణాలేంది? నా తాత సంతకం పెట్టినప్పుడు నేను సెక్యులరిజంగా నేను భావించుకునే అవసరం నాకు లేదే. ఏదో కొంతమంది తోడు దొంగలు కలిసి సెక్యులరిజంగా భావించారు, వాళ్ళ కొంత పంచిచ్చినాక వాళ్ళు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇందులో ఉండి మళ్ళీ సెక్యులరిజం అని మన హిందువుల మధ్యలో ఉండి వాళ్ళు ఒకరికి 10 మందిని పుట్టించుకొని మళ్ళా మన వాళ్ళని వాళ్ళు ప్రేమించడము, ఇలాంటి వర్కులు చేస్తూ ఉంటే కూడా రాజకీయ నాయకులు ఎంతో మంది ఏదేదో చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళ రాజకీయ నాయకులు అటువంటి పిల్లలను కూడా రేపటి నాడు ఈ పరిస్థితికి వస్తే వాళ్ళు ముస్లిమ్స్ గా మారిపోయినా, క్రిస్టియన్స్ గా మారిపోయినా ఆ రోజు వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది. అలాంటి బాధ వాళ్ళకి కనపడతలేదు, ఎందుకంటే వాళ్ళకు సెక్యూరిటీ ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారు. బీద వాళ్ళ పరిస్థితి, చిన్న చిన్న గుడారాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి, వీళ్ళకి ఒక టార్గెట్ పెట్టి మత మార్పిడిల కింద మారవడానికి ఒక్కొక్క మస్జిద్ నుంచి ఒక్కొక్క పిల్లవానికి 50,000 నెలకు ఖర్చు పెట్టడము, ఒక్కొక్క కుల వ్యవస్థ నుంచి ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, కుల మతాల అనుసరించి ఎవరైతే ఒక అమ్మాయిని చేసుకుంటారో 7 లక్షల గిఫ్ట్ అని, 5 లక్షల గిఫ్ట్ అని, 7 lakhs గిఫ్ట్ అని, 3 lakhs గిఫ్ట్ అని ఇలాంటివన్నీ పెట్టి మన వాళ్ళని అందరినీ మబ్బు పెట్టేసి అన్ని దేవుళ్ళు ఒకటే అంటున్నారు. కానీ అన్ని దేవుళ్ళు ఒకటని అనడానికి ఏ అవకాశం ఉంది? ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా అన్ని దేవుళ్ళు ఒకటని స్వామీజీ ఇంకొక రకంగా చెప్పింది. కానీ మనకు ఉన్నటువంటి మానవునికి 9 రంధ్రాలు ఉంటాయి. అన్ని రంధ్రాలు ఒకటే అని చెప్పేసి నోట్లో పెట్టినటువంటి ఏళ్ళు అంతటా పెట్టలేం కదా. అది విషయంగా నేను భావిస్తున్నాను. రైట్, ఓకే సార్ మీరు కేవలము
మతము మార్చడమే కాదు, ఈ దేశం మీద దాడి చేయడమే కాదు, ఏదైతే లక్షల సంవత్సరాలుగా మనం శ్రద్ధా కేంద్రాలుగా మాన కేంద్రాలుగా భావిస్తామో వాటిని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు. ఉదాహరణకి బొట్టు పెట్టుకుని, పసుపు రాసుకుని, గాజులు వేసుకుని, మంగళసూత్రం వేసుకుని, పువ్వులు పెట్టుకుని ఒక స్త్రీ వస్తుంటే ఆ పార్వతీదేవిలా ఉంది అని చెప్పి అనుకునే ఒక సంస్కృతి మనది. బొట్టు తీసేయి, గాజులు తీసేయి, మంగళసూత్రం తీసేయి అంటే ఆ శ్రద్ధా కేంద్రాలని, విశ్వాసాలని నాశనం చేయడం, శాశ్వతంగా వాళ్ళకి బానిసలుగా చేసుకునే ఒక పరిస్థితిని వాళ్ళు తయారు చేయడం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ కూడా ఈవేళ సర్వనాశనం అయిపోతుంది వీటి వల్ల. ఓకే, రైట్ సార్. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, ముఖ్యంగా ఈ చర్చలో కూడా 3 అంశాలు ముఖ్యంగా. ఫస్ట్, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, హిందూ గ్రంథాల వక్రీకరణ అండ్ దేవతల్ని అశ్లీలంగా వాళ్ళు చిత్రీకరిస్తూ చేస్తున్న దాడులు. దాడులు ఒకటైతే, నెంబర్ 2 రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఈ అంశాల గురించి మనం ఎలా ఆలోచించాలి, రాజ్యాంగం ఇలాగే ఉండాలని చెప్పిందా అనేది ఒకటైతే, 3 ధర్మాచార్య ప్రతిష్టాన్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అనేది 3. మొదటి అంశంలో దాడులకు సంబంధించి మీరేం చెప్తారు? ముఖ్యంగా వీళ్ళు అంటే ఇప్పుడు దాడులు చేసేటువంటి వాళ్ళు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అంటే మొన్న నోట్లు రద్దు చేశాడు కదా మోడీ, ఇది కూడా వదులుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయల కోసం మతం మార్చుకోవడానికి ప్రయత్నం చేసి 100 రూపాయల నోట్లు మా దగ్గర ఉన్నాయని 100 రూపాయల నోట్లు కూడా పంచిపెట్టినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అంటే 100 రూపాయల నోట్లు ఇచ్చి మీరు మతం మార్చుకుంటే మీకు 100 రూపాయల నోట్ల బెండలు ఇస్తాం అంటే ఇది ఒక బలహీనత. వాడికి అవసరం ఉంది, చాలా కష్టం మీద ఉన్నాడు. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఇవాళ మన సంస్కృతి మీద, మన ధర్మం మీద, అసలు హిందూ అనేటువంటి పదమే ఒక అద్భుతమైనటువంటి పదం. హీనం గుణం దూషయతీతి హిందువు అని చెప్పినటువంటి సమాజం మనది. హీనమైనటువంటి గుణాన్ని దూషించేటువంటి వాడే నిజమైనటువంటి హిందువు వాడు. కాబట్టి అటువంటి హిందువును మతం మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందు మన బలహీనతలను కనిపెడుతున్నారు. అందుకే ఇప్పుడు మొట్టమొదలు మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు మన మీద దాడి చేయటం కాదు, ముందు మన ధర్మంలో ఉంటూ, మన యొక్క సమాజంలో ఉంటూ, బొట్టు పెట్టుకుంటూ, సెక్యులరిజం అనేటువంటి కుహానా లౌకికమైనటువంటి వాదాలు మాట్లాడుకునేటువంటి ముందు మనలో ఉన్నటువంటి వాళ్ళను ముందు మొట్టమొదలు సంస్కరించాలి. ముందు వీళ్ళను సంస్కరించి తర్వాత వాళ్ళ మీదకి దాడి చేయాలి. ఎందుకంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడల్లా ఒక సమాజం మన దగ్గరే ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉంటూ, మన ట్యాక్సులు తింటూ, మన సమాజంలో ఉంటూ, మన గుళ్ళకు వస్తూ, తిరిగి మన దేవతల మీదనే వారు దాడులు చేసేటువంటి ముందు మన వారందరినీ ముందు మొట్టమొదలు సంస్కరించాలి. అందుకే ఇవాళ ఇంతమంది స్వామీజీలు కలిసి హిందూ ధర్మ ప్రతిష్ట ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకొని ముందు మనలో ఉన్నటువంటి లోపాలు ముందు సరిదిద్దుకొని, ఆ తరువాత ఎవరెవరైతే లౌకికవాదులుగా భావిస్తూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందు మార్చి ఇలా చాలా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ అవసరం కోసమే ఇవాళ ఈ హిందూ ధర్మ ప్రతిష్టానం అనేటువంటి ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన గ్రంథాల మీద ఎవడైతే రాస్తున్నారో, చాలా పుస్తకాలు వచ్చాయి, ఇవాళటి వరకు ఎవరూ రాయలేదు. ముఖ్యంగా ఎంత సిగ్గుచేటు అంటే మన ధర్మంలో ఉంటున్నటువంటి వారే ద్రౌపది మీద పుస్తకం రాస్తారు, ఎవరూ మాట్లాడలేదు. దానికి ఎవరో ఒకళ్ళు మన కేంద్ర ప్రభుత్వమే దానికి అవార్డు ఇస్తుంది. ఇది హీనమైనటువంటి దుస్థితి కాదా? హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని పెట్టుకుంటారు. అటువంటి హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా మంది క్రైస్తవులు పనిచేస్తున్నారు. ఇవాళ దాన్ని గుర్తించేటువంటి సమాజం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, నేను అక్కడ పనిచేసి వచ్చాను చాలా రోజులు. అక్కడ కూడా చాలా మంది వారు బయటకు చెప్పుకోరు క్రిస్టియన్లని, బయట హిందూ అని చెప్పుకుంటాడు. కానీ తిరుపతి లడ్డు ఇస్తే కాలు కింద పెట్టి తొక్కేటువంటి వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ముందు వీరందరినీ మార్చాలి. కాబట్టి ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖలో, ప్రభుత్వ వ్యవస్థలో, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువులందరికీ పెద్ద దిక్కైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పెద్ద దేవస్థానాల్లో కూడా చాలా సమూలమైనటువంటి మార్పులు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది చెయ్యాలి అంటే స్వామీజీలంతా ఏకం కావాలి. ద్వైతమా, అద్వైతమా, సంప్రదాయమా, ముందు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరి ధర్మాలకు భంగం కాకుండా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మానికి విఘాతం కలగకుండా మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూనే ఆధునికంగా ఆలోచన చేస్తూ భావంగా, అంటే ఎప్పుడు కూడా అద్వైతం అనేటువంటిది క్రియలో
భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం కదాచన. అద్వైతం అనేటువంటిది భావంలో ఉండాలి కానీ క్రియలో కాదు. క్రియలో అనేటువంటిది అందుకే భావంలో అద్వైతం, క్రియలో ద్వైతం, నువ్వు నేను వేరు వేరు. ఎస్, కాబట్టి ఇటువంటివి మనం సమాజంలో చేసి చూపించి, కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవటానికి, మనందరం కూడా సంఘటితం కావటానికి ఇవాళ ఒక దివ్యమైనటువంటి ఒక రోజు మనకి ఇవాళ కార్తీక మాసంలో చక్కటి రోజు. ఇవాళ ఏకాదశి 2 రోజులు వచ్చింది. అందుకే ఇటువంటి ఏకాదశి రోజున ఒక దివ్యమైనటువంటి సంస్థ అంకురించింది. ఇది ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతోంది. త్వరలో మేమందరం కూడా తప్పకుండా ఈ విషయం మీద ప్రజల్లోకి వెళ్తాం, గ్రామాలు తిరుగుతాం. గ్రామాల్లో, ఎందుకంటే గ్రామాల్లో ఇవాళ పురోహితులు లేరు, గ్రామాల్లో పాస్టర్స్ వచ్చేసారు. ముందు పురోహిత వ్యవస్థను గ్రామాల్లోకి తరలించాలి. ఇంటికొక పురోహితుడు, ఇంటికొక చాకలి, ఇంటికొక మంగలి, ఇంటికొక డాక్టర్, ఒకనాటి వ్యవస్థ ఇది. కానీ ఇవాళ ఏ వైద్యం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అలాగే ఏం వచ్చినా ఇలా చాలా వరకు మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నింటినీ మెల్లమెల్లగా పరిష్కరిస్తూ ఒక చక్కటి నవ్య హిందూ ధర్మ సంస్థకు అంకురార్పణ చేసి ఒక దివ్యమైనటువంటి పనికి శ్రీకారం చుట్టబోతున్నాం. దానికి అందరూ కూడా కలిసి, అందుకే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి హిందువు ఇప్పుడు మేల్కొనాలి, ఇంట్లోంచి బయటికి రావాలి, తమకు చేతనైనటువంటి పనిని తాము తప్పకుండా చెయ్యాలి అని మేమంతా కోరుకుంటున్నాం. అవును, మేల్కోవాలి. ఓ హిందూ, నిద్రావస్థలో ఉండడం కాదు, మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. పెను విపత్తు పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా కొంతవరకైనా ప్రజల్ని చైతన్య